ఓం శ్రీ మాత్రే నమః. శ్రీదేవి భాగవతం 6వ స్కందము 6వ అధ్యాయము. వృత్రాసురుడి కథ. వరం పొంది దేవతలు మునులు ఆలోచించుకుంటూ వెళ్ళారు. మునులు వృత్రుడి దగ్గరికి వెళ్ళారు. ముల్లోకాలు బుగ్గి చేస్తాడా అన్నంత తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు వృత్రుడు. 50 మంది దేవతల్ని ఒక్కసారి మింగేస్తాడా అన్నట్టున్నాడు. దేవకార్యం లక్షణంగా పెట్టుకుని అతడితో మంచి మాటలాడుతూ సాయం ప్రయోగించారు మునులు. వృత్ర, మహాభాగ, సర్వలోక భయంకరుడివయ్యా నువ్వు. బ్రహ్మాండమంతా వ్యాపించావు నువ్వు. అయితే దేవేంద్రుడితో విరోధం మాత్రం నీ సౌఖ్యానికి విఘాతంగా ఉంది. ఒక్క నీవే కాదు, దేవేంద్రుడికి ఈ విరోధం పక్కలో బల్యం. పరస్పర విరోధం వల్ల మీ ఇద్దరూ సుఖంగా కన్నుమూయడం లేదు. యుద్ధం చేస్తూనే మీ ఉభయకాలం ఎంతో వ్యర్థంగా గడిచిపోతూ ఉంది. మీ వైరం వల్ల దేవతలు, రాక్షసులు, మునులు, 50 మంది ప్రజలు బాధల పాలవుతున్నారు. సంసారంలో సుఖం స్వీకరించాలి, దుఃఖం పరిత్యజించాలి. అయితే విరోధం పెట్టుకున్న వాడికి సుఖం దొరకదు. సంగ్రామ రసికులైన సూర్యులు విరోధం ప్రశంసిస్తారు, నిజమే. అయితే పండితులు మాత్రం అంగీకరించరు. శృంగార రసమే వారికి ప్రీతి. అంచేత ఇంద్రియ సుఖాలకి బాధ కలిగించే యుద్ధం అంటే వాళ్ళకి కిట్టదు. ఆ యుద్ధాల మాట అటుండని పువ్వులతో కూడా యుద్ధం చెయ్యకూడదంటారు. వాళ్ళ యుద్ధంలో గెలుపు సందేహాస్పదంగా ఉంటుంది. కానీ బాణాలతో శరీరం తూట్లు పడడం మాత్రం తప్పదు. జయాపజయాలు దైవాధీనాలు అయినప్పుడు యుద్ధం చేయడం బుద్ధి తక్కువ. సుఖంగా వేళకి స్నానం చేసి భోజనం చేసి నిద్రపోవడం మంచిది. పైగా పరిచర్య పరాయణ అయిన భార్య సంసారంలో మంచి సుఖసాధనం. బాణాలు కురిసే భయంకరమైన రణరంగంలో మంచి సుఖమేముంది? యుద్ధంలో మరణిస్తే స్వర్గం వస్తుందంటారు కొందరు. ఉత్తి అబద్ధం. సైనికులు పారిపోకుండా పన్నిన పన్నాగం. ఆయుధాలు తగిలి శరీరం ముక్కలవుతుంది. శవాన్ని కాకులు పీక్కుతుంటాయి. ఇంత సహించి స్వర్గసుఖం కోరుకునేవాడు మూర్ఖుడు కాక మరేమిటి? ఇంతకీ మేం చెప్పి వచ్చింది ఏమిటంటే, దేవేంద్రుడు నువ్వు స్నేహంగా చేసుకోండి, ఇద్దరికీ సుఖం కలుగుతుంది. మేమున్నూ సుఖంగా కాలం గడుపుతాము. మీ ఉభయవులు పగలు రాత్రి యుద్ధం చేయడం వల్ల గంధర్వులు, కిన్నెరులు, మనుష్యులు అష్టకష్టాలు పడుతున్నారు. అంచేత లోకశాంతి కోసం మీ ఉభయల మైత్రి కోరుతున్నాము. మీ మైత్రి కోసం మధ్యవర్తులుగా ఉంటాం మేము. శపథం చేసి చెబుతున్నాము. మీ ఇద్దరికీ స్నేహం కుదురుస్తాము. నువ్వెలా కావాలంటే అలా నీ ముందు ప్రమాణం చేస్తాడు ఇంద్రుడు. నిన్ను ప్రేమిస్తాడతడు. సత్యం మీదే లోకం నిలబడుతుంది. సత్యం వల్లే సూర్యుడు నిత్యం ఉదయిస్తూ అస్తమిస్తున్నాడు. సత్యం వల్లే గాలి వీస్తోంది. సత్యం వల్లే సముద్రం ఒడ్డు దాటదు. అంచేత సత్యంతో మీ ఉభయులు స్నేహం కట్టండి. స్నేహితులై నువ్వు ఇంద్రుడు ఒక్క దగ్గరికి శయనించండి, ఒక్క దగ్గర క్రీడించండి, ఒక్క దగ్గర కూర్చోండి, ఒక్క దగ్గర విహరించండి. ఇలా స్నేహంతో కలిసిమెలిసి ఎవళ్ళ పని వాళ్ళు చూసుకోండి అన్నారు. మీరన్నదంతా నిజమే. మునులు చెప్పింది విని అందుకున్నాడు మహాపతి వృత్రుడు. మానవీయులు మీరు, మునీశ్వరులు అసత్యం పలకరు, సదాచారులు, శాంతంగా జీవనం గడుపుతారు, కల్లా కపటం ఎరుగరు. స్నేహం మంచిదే, కానీ పగవాడితో, శరుడితో, స్థుబుడితో, కాముకుడితో, కలంకుడితో, సిగ్గుమాలిన వాడితో మాత్రం స్నేహం చెయ్యకూడదు బుద్ధిమంతుడు. దేవేంద్రుడు సిగ్గుమాలినవాడు, దురాచారి, బ్రాహ్మణ్ణి చంపిన పాపాత్ముడు, కాముకుడు, శఠుడు. అలాంటి వాణ్ణి ఎన్నడూ నమ్మకూడదు. శాంతచిత్తలు మీరు, దుర్మార్గుల హృదయం తెలుసుకోలేరు. అది కాదు మళ్ళీ అందుకున్నారు మునులు. ఎవడు చేసిన కర్మఫలం వాడు అనుభవిస్తాడు. శుభం చేస్తే శుభఫలం అనుభవిస్తాడు, అశుభం చేస్తే అశుభ ఫలం అనుభవిస్తాడు. మతి చెడిన వాడు ద్రోహం చెయ్యందే ఉండలేడు. విశ్వాసఘాతులు నరకానికి వెళతారు, నానా కష్టాలు అనుభవిస్తారు. బ్రహ్మహత్య చేసిన వాళ్ళకి, కళ్ళు తాగిన వాళ్ళకి ప్రాయశ్చిత్తం ఉంది. కానీ నమ్మించి మోసం చేసిన వారికి, మిత్రద్రోహం చేసిన వాడికి ప్రాయశ్చిత్తం లేదు. కనుక సందేశించకు. నీకు తెలియందేముంది? సంధికి నువ్వు కోరే నియమాలేవో చెప్పు. నువ్వన్న ప్రకారమే జరుగుతుంది. అయితే వినండి అన్నాడు వృత్రుడు. పొడి పదార్థంతో కానీ, తడి పదార్థంతో కానీ,
రాతితో కానీ వజ్రంతో కానీ పగలు కానీ రాత్రి కానీ ఇంద్రుడితో కలిసి నన్ను చంపకూడదు. దేవతలు ఈ ఒక్క నియమానికి అంగీకరిస్తే చాలు, దేవేంద్రుడితో సంధికి అంగీకరిస్తానన్నాడు. వృత్రుడు ఏర్పరిచిన నియమం సంతోషంతో సమ్మతించారు మునులు. దేవేంద్రుని అక్కడికి పిలిపించారు. వృత్రుడు కోరిన నియమాలు వివరించారు. శపథం చేసి వృత్రుడి నియమం అంగీకరించాడు ఇంద్రుడు. దాంతో అతడి మనోవ్యధ తగ్గింది. సంధి నియమం తప్పనని అంగీకరించాడు ఇంద్రుడు. దాంతో అతడి మనోవ్యధ తగ్గింది. సంధి నియమం తప్పనని మునులు ఎదుట అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాడు అతడు. అందుకని అతన్ని నమ్మాడు వృత్రుడు. ఇంద్రుడు వృత్రుడు స్నేహితులయ్యారు. ఇద్దరూ కలిసిమెలిసి తిరిగారు. నందనవనంలోనూ గంధమాదనం మీద విహరించారు. సముద్ర తీరాలలో కులాసాగా తిరిగారు. ఈ స్నేహం వల్ల వృత్రుడు సంతోషంతో ఉండేవాడు. ఇంద్రుడు మాత్రం అతన్ని ఎలా చంపడమా అన్న ఆలోచనతోనే ఉండేవాడు. అందుకు అణువు కోసం వెతుకుతూ ఉండేవాడు. అతని మనసు ఎప్పుడూ ఈ చింతతోనే కుమ్ములుతూ ఉండేది. అలా కొన్నాళ్ళు గడిచాయి. ఇంద్రుడి మీద బాగా నమ్మకం కుదిరింది వృత్రుడికి. ఇంద్రుడు మాత్రం అతన్ని చంపే ఉపాయం కనిపెట్టేశాడు. ఇంద్రుడిని తన కుమారుడు గుడ్డిగా నమ్మడం చూశాడు విశ్వకర్మ. ఒకనాడు కుమారుడితో అన్నాడతడు, నాయనా, నీ మేలు కోరి చెబుతున్నాను విను. ఒకసారి శత్రుత్వం వహించిన వాణ్ణి ఎన్నడూ నమ్మకూడదు. ఇంద్రుడు పాత శత్రువు. ఇప్పుడు కూడా ఎదుటివాడి ఛిద్రాలు వెతుకుతున్నాడతడు. లోభం వదలదతన్ని, ద్వేషం వదలదు. పరుల దుఃఖం అతడికి ఆనందం. పరస్త్రీలంటే పడిచేస్తాడతడు. కామాతురుడు, కపటి, అవకాశం చూసి కాటేస్తాడు. మాయావి, మదోన్మతుడు. తల్లి కడుపులో దూరి కడుపులోని శిశువుణ్ణి ఖండించాడు. ఏడేడులు 49 ముక్కలు చేసి కోశాడు. అంచేత అతన్ని ఎప్పుడూ నమ్మకు. ఓ మారు పాపం చేసినవాడు మరో మారు చేయడానికి సిగ్గుపడడు. మృత్యువు దగ్గర పడడానికి హితం రుచించదు. అదే జరిగింది. వృత్రుడి విషయంలో తండ్రి మాటలు అతడికి రుచించలేదు. ఒకనాడు వృత్రుడు సముద్ర ఒడ్డున తిరుగుతున్నాడు. చూశాడు దేవేంద్రుడు. సాయంకాలం కావాల్సి వస్తోంది. మునులు చేసిన సంధి నియమం తనువుకు వచ్చింది. ఇది పగలు కాదు, రాత్రి కాదు, దారుణమైన సంధ్యాకాలం. ఇతడిని చంపేయడానికి ఇదే తగిన ముహూర్తం. ఒంటరిగా ఉన్నాడితడు. అంత అనుకూలంగా ఉంది అంటూ విష్ణుమూర్తిని తలుచుకున్నాడతడు. తలుచుకోవడమే తడువు కనబడకుండా వచ్చి ఇంద్రుడి వజ్రాయుధంలో ప్రవేశించాడు. విష్ణువు ఉపాయం ఆలోచించాడు. ఇంద్రుడు ఎలా చంపటం? దేవతల చేత దైత్యుల చేత చావడితడు. అందుచేత ఎదిరించి పోరాడితే లాభం లేదు. వంచన చేసైనా చంపకపోతే ముందు సుఖం లేదు. ఏం దారి? ఇంతలో సముద్రం నురుగు మీద అతడి దృష్టి పడింది. కొండలా ఉంది నురుగు. బాగుంది అనుకున్నాడు. ఇది పొడి పదార్థము కాదు, తడి పదార్థము కాదు, ఆయుధమును కాదు అంటూ సముద్రుడు నురుగు తీశాడు. పరాశక్తిని స్మరించాడు. తన అంశ నురుగులో ప్రవేశపెట్టింది దేవి. వజ్రాయుధం నురుగులో ముంచాడు. ఇంద్రుడు వజ్రాయుధంలో అంతకుముందే ప్రవేశించి ఉన్నాడు. విష్ణువు అన్నీ కలిశాయి. వజ్రాయుధం వృత్రుడి మీద విసిరాడు ఇంద్రుడు. పిడుగుపడిన కొండలాగా పడిపోయాడు వృత్రుడు. సంతోషించాడు ఇంద్రుడు. అతన్ని స్తుతించారు మునులు. ఆనందించారు దేవతలు. దేవేంద్రుడు దేవతలు కలిసి దేవిని పూజించారు. స్తోత్రాలతో స్తుతించారు. నందనవనంలో దేవీ మందిరం నిర్మించాడు విష్ణుమూర్తి. పద్మరాగమణితో దేవీమూర్తి తయారు చేయించాడు దేవేంద్రుడు. ముప్పోటల జగదాంబమూర్తిని పూజించారు దేవతలు. దేవతల కులదేవత అయిందామె. విష్ణు భగవంతుడిని కూడా పూజించాడు దేవేంద్రుడు. వాయువు చల్లగా వీచింది. దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నెరులు వృత్రాసురుణ్ణి బాధ లేకుండా సుఖపడ్డారు. జనమేజయ, ఇది వృత్రాసురుడి కథ. అలా జరిగింది అతడి వధ. దేవి సముద్రం నురుగులో ప్రవేశించాక ఆమె మాయ వల్ల వృత్రుడి మతిపోయింది. అంచేత అతడు మరణించాడు. కనుకనే వృత్రాసుర సంహారిణి అని పేరు వచ్చింది దేవికి. అయితే కొట్టిందేమో ఇంద్రుడు కదా, అంచేత వృతహంత అనిపించుకున్నాడు అతడు. శ్రీ దేవీ భాగవతం 6వ స్కందంలో ఇది 6వ అధ్యాయము. 7వ అధ్యాయము నహుషుడి కథ. వృత్రుడు పడిపోయాక
వైకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. అయితే బ్రహ్మహత్య పాఠానికి భయపడుతూనే ఉన్నాడతడు. అలాగే భయపడుతూనే అమరావతి వెళ్ళాడు దేవేంద్రుడు. మునీశ్వరులు కూడా దిగులు పడ్డారు. వృత్రుణ్ణి మోసం చేసి మహాపాపం ఒడిగట్టుకున్నాము. ఇంద్రుడితో చేరడం వల్ల మనమున్ను దొంగమునుల మయ్యాము. మన మాటలు నమ్మాడు వృత్రుడు. ఇంద్రుడితో నేస్తం కట్టాడు. విశ్వాసఘాతకుడితో చేరి మనమును విశ్వాసఘాతకులమే అయ్యాము. ఛీ, మమత ఎంత పనైనా చేస్తుంది. అన్ని పాపాలకి అన్ని అనార్థాలకి అదే మూలం. మమత మాయలో పడిపోయాం. వంచనతో శపథం చేశాం. నమ్మించి మోసం చేశాం. పాపం చేసిన వాణ్ణి ప్రోత్సహించినవాడు, అతడి పక్షం వహించినవాడు కూడా పాపాత్ముడే. విష్ణుమూర్తి కూడా ఈ పాపం పంచుకున్నాడు. తగని పని చేసి ఇంద్రుడికి పడతారా? ఇక ధర్మార్థ కామ మోక్షాలలో మొదటిది చివరిది లోపించినట్లే. దీనివల్ల అర్థకామాలే ఆరాధిస్తారు జనం. ధర్మ మోక్షాల విషయం మాట్లాడే పెద్దలు దంభానికి మాత్రమే మాట్లాడతారు. పైకి ఇలా పశ్చాత్తాపడుతూ తమ తమ ఆశ్రమాలకి వెళ్ళారు. విమనస్కులై అన్ని పనులు మానుకొన్నారు. కుమారుడి చావు విని గోలుగోలుమన్నాడు విశ్వకర్మ. సముద్ర ఒడ్డుకి వెళ్ళి అతడి మృతదేహం మీద పడి ఎంతోసేపు ఏడ్చాడు. అతడి అంత్యక్రియలు యథావిధిగా నిర్వర్తించాడు. స్నానం చేసి కుమారుడికి జలాంజలి ఇచ్చాడు. అతడి ఔర్ధ్య దైహిక కర్మ శాంతం చేశాడు. అనంతరం దేవేంద్రుని శపించాడు. శపథం చేసి నమ్మించి నా కుమారుణ్ణి వంచన చేసి సంహరించాడు ఇంద్రుడు. అలాగే విధి అతన్ని అష్టకష్టాలు పెట్టాలి అన్నాడు. అలా శపించి పుత్రశోకంతో మేరుపర్వతం మీదకి వెళ్ళాడు. విశ్వకర్మ అక్కడ దుష్కరమైన తపస్సు ప్రారంభించాడు. జనమేజయుడు అడిగాడు, మునీంద్ర, అనంతరం దేవేంద్రుడికి ఏం జరిగింది? సుఖంగా అతడి దినాలు గడిచాయా? ఏమైనా దుఃఖం అనుభవించాడా? వ్యాసముని చెప్పాడు, మంచి చేసినా చెడ చేసినా దాని ఫలం అనుభవించక తీరదు. సందేహం అక్కర్లేదు. దేవతలకు, రాక్షసులకు, మనుషులకు ఎవరికీ తప్పదిది. బలవంతుడికైనా సరే, బలహీనుడికైనా సరే అనివార్యమిది. వృత్రుణ్ణి మోసం చేసి చంపాలని విష్ణుమూర్తి ఉపదేశించాడు. ఇంద్రుడి వజ్రాయుధంలో ప్రవేశించాడు రహస్యంగా. అలా సాయం చేసినవాడు దేవేంద్రుడి మీద ఆపద వచ్చినప్పుడు సాయం చెయ్యలేదు. దానికి కారణం ఒక్కటే, మంచి కాలంలో అందరూ ఆదుకుంటారు. కాలం వక్రిస్తే ఒక్కడూ దగ్గరికి చేరడు. దైవం విముఖంగా ఉన్నప్పుడు తల్లి, తండ్రి, అన్నదమ్ములు, భార్య, సేవకులు, స్నేహితులు, కన్న కొడుకులు ఎవరూ సాయపడరు. పుణ్యఫలము పాపఫలము చేసుకున్నవాడే అనుభవిస్తాడు. వృత్రవధ తర్వాత ఎవరికి నివాసాలకి వాళ్ళు వెళ్ళారు. ఇంద్రుడి తేజస్సు క్షీణించింది. బ్రాహ్మణ్ణి చంపాడు అంటూ దేవతలు అతన్ని నిందించడం ప్రారంభించారు. ప్రమాణం చేసి నమ్మించాడు. నమ్మిన స్నేహితుణ్ణి చంపేశాడు. ఇంత ఘోరానికి ఎవడు తెగిస్తాడు అంటూ దుయ్యబట్టారు. దేవతల సమావేశంలోనూ, గంధర్వుల గోష్ఠుల్లోనూ, తోటలోనూ, బాటల్లోనూ అంతటా ఈ మాటే చెప్పుకున్నారు. సర్వత్రా ఈ నింద వ్యాపించింది. బాహాటంగా ఇంద్రుడు పాడుపని చేశాడు. మునులు వృత్రుణ్ణి మోసం చేశారు. వేద ప్రమాణం మంట కలిపి బౌద్ధ ధర్మం అనుసరించాడు ఇంద్రుడు. వంచనకి తెగించి పగ సాధించాడు. నమ్మించి గొంతుకు కోశాడు. ఇంత మోసం విష్ణువు, ఇంద్రుడు తప్ప మరెవరూ చెయ్యలేదు. తన కీర్తి మంట కలిపి ఈ నింద ఇంద్రుడి చెవిలో కూడా పడింది. కీర్తి మాసిన బతుకు నిజంగా బరువు చేటు. శత్రువు కూడా అతన్ని చూసి నవ్వుతాడు. దానిని కీర్తి తిరిగి ఇంద్రద్యుమ్నుడు స్వర్గం వదిలిపెట్టవలసిన స్థితి వచ్చింది. పాపం చేసి కీర్తి మాసినవాడు కాడతడు. అయినప్పుడు పాపం చేసినవాడు పతనం పొందకుండా ఎలా ఉంటాడు? యయాతి మహారాజు చిన్న తప్పు చేయడం వల్ల స్వర్గచ్యుతుడయ్యాడు. అలాగే ఒక రాజు 18 యుగాలు తొండగా ఉండవలసి వచ్చింది. తల్లి తల నరికిన పాపానికి పరశురాముడు మకరం మొదలైన యోనుల్లో పుట్టాడు. విష్ణువు మరుగుజ్జయి బలి దగ్గర భిక్ష కోసం వెళ్ళవలసి వచ్చింది. భృగుముని శాపం వల్ల శ్రీరాముడు సీతా వినియోగంతో దుఃఖపడ్డాడు. ఇక తక్కిన వాళ్ళ విషయం చెప్పడం ఎందుకు? ఇంద్రుడి వెంట అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి. అయినా శాంతి లేకుండా పోయింది. అతడి మనస్సులో సభలో కూర్చోలేకపోయేవాడు. అతడు ఊరికే ఉలికి పడేవాడు. తన లోగిల్లో కూర్చుని నిట్టూర్చేవాడు.
ఉండుండి మూర్ఛపోయేవాడు. అదంతా చూసి సచీదేవి అడిగింది, ఎందుకు ఈ విచారం ప్రభు? దేనికి భయం నీకు? దారుణమైన శత్రువు చావనే చచ్చాడు, మరి విచారం ఎందుకు? మామూలు మనిషిలాగా నిట్టూరుస్తున్నావు, ఎప్పుడూ విచారంతోనే ఉంటున్నావు. కొత్త శత్రువుడెవడైనా లేచాడా? అదేమీ లేదు నిట్టూరుస్తూ అన్నాడు ఇంద్రుడు. బ్రాహ్మణ్ణి చంపాను కదా, అదిగో ఆ విచారమే నన్ను బాధ పెడుతూ ఉంది. ఇంటా బయట ఎక్కడా శాంతి లేకుండా ఉంది. నందనవనము అమృతము కూడా రుచించకుండా ఉన్నాయి. మన దివ్య భవనం నన్ను భయపెడుతోంది. గంధర్వుల గానం చేదుగా ఉంది. అప్సరసల నృత్యం అసహ్యంగా ఉంది. నువ్వు దేవాంగనలు వెగట అనిపిస్తున్నారు. కామధేనువు కల్పవృక్షము కూడా కంటకమనిపిస్తున్నాయి. బ్రహ్మహత్య చేశావు అంటూ లోకమంతా నన్ను భయపెడుతుంది. ఏం చెయ్యను? ఈ భయంతో విచారంతో కుంగిపోతున్నాను. సచీదేవితో తన భయం కారణం చెప్పి అనంతరం మానస సరోవరానికి వెళ్ళాడు దేవేంద్రుడు. అక్కడ కూడా అతన్ని భయం వదలలేదు. విచారంతో అతడి శక్తి క్షీణించింది. సరోవరంలో ప్రవేశించాడతడు. సూక్ష్మ శరీరంతో ఒక తామర తోడలో ప్రవేశించాడతడు. ఎవరికి అవుపడకుండా దాక్కున్నాడు. ప్రాణభయంతో దాక్కునే పాములాగా పాపకార్యంతో మతిపోయి కాలం గడుపుతూ తామర తోడలో నక్కాడతడు. అతడికి సాయం చేసి వాళ్ళను కనపడలేదు. చింత అగ్నిలా దహించింది. ఇంద్రియాలు వికలమయ్యాయి. దేవేంద్రుడు కనపడకపోవడంతో విలపడ్డారు దేవతలు, మునులు, సిద్ధులు, గంధర్వులు. ఒకరేమి అందరూ కంగారు పడ్డారు. ఉత్పాతాలు పుట్టాయి. అరాజకం ప్రబలింది. మేఘాలు కురవడం మానేశాయి. పంటలు కుంటుపడ్డాయి. నదులు ఎండిపోయాయి. చెరువులు పోయాయి. మునులు, దేవతలు ఆలోచించారు. నహుషుణ్ణి స్వర్గంలో రాజుగా చేశారు. నహుషుడు ధర్మపరుడే. అయినా దేవతల రాజయ్యేసరికి అహంకారం అంకురించిందతడికి. విషయాశక్తి కలిగింది. కామం కళ్ళు కప్పింది. అప్సరసలతో నందనవనంలో క్రీడలు సాగించాడు. సచీదేవి మీద కూడా మనస్సు పడ్డాడు. మునుల్ని, దేవతల్ని పిలిచి ఆమెను తనకిమ్మన్నాడు. నేను దేవేంద్రుడిని, అందరూ నన్ను సేవించాలి కదా. సచీదేవి దేవేంద్రుడి రాణి కావద్దా? మరి రాదేం? ఇప్పుడేం ఆమెను తీసుకురండి అన్నాడు. మునులు, దేవతలు తటపటాయించారు. విచారిస్తూనే సచీదేవి దగ్గరికి వెళ్ళారు. అమ్మ సచీదేవితో అన్నారు వాళ్ళు, దుర్మార్గుడు నహుషుడు నిన్ను కోరుతున్నాడు. తీసుకురమ్మని మా మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు. అతడు దేవేంద్రుడిప్పుడు రాజ్యాజ్ఞ కాదనలేక నీతో వచ్చి విన్నవించాము. మిన్ను విరిగి మీద పడినట్లయింది సచీదేవికి. బృహస్పతిని చూసి ఇలా అందామె, గురుదేవా, నీ శరణు వేడుతున్నాను. నహుషుడి పాలబడకుండా నన్ను రక్షించు. భయపడకు అన్నాడు బృహస్పతి. సనాతన ధర్మం భగ్నం కానివ్వను. నహుషుడి దగ్గరికి నిన్ను పోనివ్వను. శరణుజొచ్చిన వాళ్ళని ఆదుకోనేవాడు యుగయుగాలు నరకం అనుభవిస్తాడు. శ్రీదేవి భాగవతం 6వ స్కందంలో ఇది 7వ అధ్యాయము. ఈరోజు పురాణం సంపూర్ణం.